అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనకి 2 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వచ్చాయి. నంబర్ 1 గ్రాడ్యుయేట్స్కి, నంబర్ 2 స్టూడెంట్స్కి. ఎవరైతే ఇంకా వాళ్ళ కోర్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకొకటి, కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంకొకటి. సో బోత్ గ్రాడ్యుయేట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలిజిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ద స్టూడెంట్స్ వన్ కరెంట్లీ పర్సూయింగ్ కోర్స్ వర్క్ది. సో దీంట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఆ తర్వాత డిసిప్లిన్ సైన్స్ ఆర్ టెక్నాలజీ, అది కూడా విచ్ ఈస్ రిలవెంట్ టు ఇస్రో అయి ఉండాలి. ఆ తర్వాత ఎంత మందిని తీసుకుంటున్నాం అని చెప్పి ముందే వాళ్ళు చెప్పట్లేదు. ఇట్ మైట్ వ్యారీ బేస్డ్ ఆన్ ద ఫెసిలిటీ కన్స్ట్రెయింట్స్. ఆ తర్వాత ఎక్కువ మంది రావడం వల్ల అందరినీ అకామిడేట్ చేయకపోవచ్చు. ఆ తర్వాత ఏ స్టూడెంట్ విల్ బీ అలౌడ్ టు పర్స్యూ ఓన్లీ 1 ఇంటర్న్షిప్ పర్ డిగ్రీ. మీరు ఆల్రెడీ ఇస్రోలో ఇంటర్న్షిప్ చేస్తుంటే మీకు చేయడానికి ఆపర్చునిటీ లేదు, బికాస్ ఓన్లీ 1 ఇంటర్న్షిప్ పర్ డిగ్రీ. ఆ తర్వాత మీ ఇంటర్న్షిప్లో భాగంగా మిమ్మల్ని కేవలం అన్క్లాసిఫైడ్ ఏరియాస్లో మాత్రమే పనిచేయనిస్తారు. నెక్స్ట్ వన్, మీకు ఎటువంటి స్టైఫండ్ ఆర్ పేమెంట్ అనేది ఉండదు. అగైన్ స్టైఫండ్ లేదని చెప్పి మానేయకండి, బికాస్ ఇస్రోలో ఇంటర్న్షిప్ చేస్తే డెఫినెట్లీ ఆ ఇంటర్న్షిప్కి చాలా వాల్యూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్న్షిప్ ఈజ్ ఆఫర్ టు స్టూడెంట్స్ పర్స్యూయింగ్ అండ్ ఎన్రోల్డ్ ఫర్ రెగ్యులర్ ఆన్ క్యాంపస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్లో ఎలిజిబిలిటీ లేదు. సో అలౌడ్ ఆర్ ఎలిజిబుల్ డిగ్రీస్ ఏంటి అంటే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, పిహెచ్డి, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, బిఎస్ఎంఎస్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఇన్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, బట్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఆ తర్వాత యాక్చువల్గా దీంట్లో 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మే టు జులై, ఒకటేమో అక్టోబర్ టు డిసెంబర్. ఆల్రెడీ మే టు జులై యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడో అయిపోయింది, 31st మార్చ్న. ఇంకా 31st ఆఫ్ ఆగస్ట్ అవ్వలేదు కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ ద సెకండ్ బ్లాక్ అండ్ మీ ఇంటర్న్షిప్ పీరియడ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీ అందరికీ ఆల్రెడీ ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ గురించి తెలిసి ఉంటుంది. సో ఈ బూట్ క్యాంప్ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. అండ్ ఇందులో జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ ఈ బూట్ క్యాంప్ ఫీ మీరు చూస్తే ఇట్స్ 99K ప్లస్ జిఎస్టీ. దాంతోపాటు స్కాలర్షిప్స్ అప్ టు 30K, ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ 8,000 రూపీస్ కూడా ఫస్ట్ 100 మంత్కి లభిస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ 29th జూలైని స్టార్ట్ అవుతుంది. ఒడిన్ స్కూల్ స్టూడెంట్స్ని ఎవరు హైర్ చేసుకుంటారని చూస్తే దే హ్యావ్ అబౌట్ 500+ హైరింగ్ పార్ట్నర్స్. సో వీళ్ళందరూ కూడా ఒడిన్ స్కూల్ హైరింగ్ పార్ట్నర్స్ అనమాట. సో మీరు చూసుకుంటే ఈ వీక్ వీళ్ళ స్టూడెంట్స్కి అబౌట్ 325 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంట. హైయెస్ట్ ప్యాకేజ్ 35 LPA, మీడియన్ ప్యాకేజ్ 7 LPA, అండ్ దీస్ ఆర్ ది టాప్ జాబ్ రోల్స్. సో వీళ్ళ కరికులం చూస్తే కోర్ మాడ్యూల్స్లో స్టెప్ అప్ టు డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, SQL, పైథన్, EDA, మెషిన్ లెర్నింగ్, పవర్ BI, బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్. ఎలెక్టివ్స్లో గిట్, గిట్హబ్, NLP, ETL, స్పార్క్, ఎయిర్ఫ్లో, అష్యూర్ డేటా ఫ్యాక్టరీ, పవర్ BI అడ్వాన్స్డ్. మీ ట్రైనింగ్లో భాగంగా మీరు యూస్ చేయబోతున్న టూల్స్ పైథన్, కొలాబ్, అనకొండా, జూపిటర్ నోట్బుక్స్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సైకిట్ లెర్న్, పవర్ BI, అష్యూర్ డేటా ఫ్యాక్టరీ, అష్యూర్, గిట్, గిట్హబ్, MySQL, Seaborn. And these are the different projects that they offer. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే అగైన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఒకవేళ మీరు బీఈ బీటెక్, బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, బిఎస్ఎంఎస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కనుక మీరు చేస్తూ ఉంటే మీరు అట్లీస్ట్ 4th సెమిస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ 4th సెమిస్టర్ వరకు మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ CGPAలో 6.32 వచ్చి ఉండాలి. ఒకవేళ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సీ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవ్వాలి. అండ్ మీ క్వాలిఫైయింగ్ డిగ్రీలో అంటే మీ ప్రీవియస్ డిగ్రీలో, బ్యాచిలర్స్ డిగ్రీలో అట్లీస్ట్ అగ్రిగేట్ 60% ఆర్ CGPA స్కేల్లో 6.32 వచ్చి ఉండాలి. పిహెచ్డి అయితే మీ కోర్స్ వర్క్లో మీరు ఎన్రోల్ అయి ఉంటే చాలు. అండ్ మీ ముందు ఏదైతే జరిగిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంఈ ఎంటెక్, ఎంఎస్సీ, బీఈ బీటెక్ ఆర్ ఈక్వివలెంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ బిఫోర్ పిహెచ్డి, అందులో 60% ఆన్ పర్సంటేజ్ స్కేల్ ఆర్ 6.32 ఆన్ ద CGPA స్కేల్ వచ్చి ఉండాలి. సో కింద మీకు ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేయడంతో పాటు ఒక డీటెయిల్డ్ బయోడేటా కూడా మీరు అటాచ్ చేయాలి. దాంట్లో మీ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ ఆర్ ప్రాజెక్ట్స్ డన్ ఆర్ స్కిల్స్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా
మెన్షన్ చేసి రెజ్యూమ్ ఆర్ డీటెయిల్డ్ బయోడేటాని మీరు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అండ్ డిక్లరేషన్ బై స్టూడెంట్ అండ్ ప్రిన్సిపల్ హెచ్ఓడి మస్ట్ బీ ఫైల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఎక్కడెక్కడైతే ప్రిన్సిపల్ హెచ్ఓడి అండ్ స్టూడెంట్ సిగ్నేచర్స్ కావాలో అవన్నీ కూడా డిక్లరేషన్స్ కూడా మీరు డెఫినెట్లీ చేసి ఉండాలి. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఓడి అప్రూవ్ చేసిన అప్లికేషన్ వీళ్ళ డ్యూ డేట్కి ముందే వాళ్ళకి చేరాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ని వాళ్ళు పరిగణించరు. మీకు కింద ఇచ్చిన ఫామ్తో పాటు రెజ్యూమ్ని ఐదర్ ఈ అడ్రస్కి పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ దాకా అడ్రస్, ఈ అడ్రస్కి పోస్ట్ చేయొచ్చు, లేదా దీని యొక్క స్కాన్డ్ కాపీ ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. అగైన్ నా ఉద్దేశంలో పోస్ట్ కంటే మెయిల్ చేయడం బెటర్, బికాజ్ పోస్ట్ చేస్తే డ్యూ డేట్ లోపల వెళ్ళకపోతే ఇష్యూ అవ్వచ్చు. సో ఎక్కువ టైం ఇంకా ఉంది అనుకుంటే యూ కెన్ పోస్ట్ ఇట్, లేకపోతే స్కాన్డ్ కాపీ ఈమెయిల్ చేయడం బెటర్. అండ్ ఫైనలీ ఈ ఇంటర్న్షిప్కి మీరు సెలెక్ట్ అయ్యారో లేదో అనేది మీ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్కి చెప్పడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ లింక్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, జాబ్ ఇంటర్న్షిప్ టెలిగ్రామ్ ఛానల్, అందులో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి ఐదర్ పోస్ట్ ఆర్ ఈమెయిల్ చేయండి. అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట, ఎవరైతే ఇంకా చదువుకుంటున్నారో. కమింగ్ టు ద గ్రాడ్యుయేట్స్, ఎవరైతే రీసెంట్గా పాస్ అయ్యారో వాళ్ళకి అగైన్ ఈ పైనున్న పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్, ఈ డ్యూరేషన్ కూడా సేమ్. ఓకే, మిగతా పాయింట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇఫ్ యూ సీ ద ఎలిజిబిలిటీ డిగ్రీ, అది కూడా మోస్ట్లీ అగైన్ సేమే ఉంది. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ గ్రాడ్యుయేట్స్ ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయాలంటే వితిన్ 6 months ఆఫ్ గ్రాడ్యుయేషనే అప్లై చేయాలి. ఇఫ్ యూ సీ ఇంటర్న్షిప్ వితిన్ 6 months ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ కోర్స్. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 6 months కంటే తక్కువ అయి ఉండాలి. మిగతా పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ దే ఆర్ ది సేమ్. ఓకే, కింద ఫామ్ మారుతుంది, ఇట్స్ అ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్. సో అగైన్ మీకు అనుగుణంగా ఈ ఫామ్ని ఫిల్ చేయండి. అగైన్ ఆప్షన్ సేమ్, ఐదర్ పోస్ట్ చేయొచ్చు ఆర్ ఈమెయిల్ చేయొచ్చు, టైం బట్టి చూసుకోండి. ఓకే, నా దృష్టిలో మాత్రం ఈమెయిల్ కొంచెం బెటర్ ఆప్షన్. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫామ్ని, ఈ అప్లికేషన్ డీటెయిల్స్ని, ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ని ఒకసారి మళ్ళీ చదవండి జాగ్రత్తగా. ఆ తర్వాత అప్లై చేయండి. 2 లింక్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఓకే, ఐ హోప్ ఈ ఆపర్చునిటీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ అగైన్ ఇంకా చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.